హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక తులారాశి వారికి రోజు చూసుకున్నట్లయితే బంధుమిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారానికి కావలసిన పెట్టుబడులను అందుకుంటారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు విధులలో అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు తులారాశి వారికి నూతన వాహన యోగం అనేది ఉంది. ధన వ్యవహారాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఇక ఈరోజు తులారాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి పర్మనెంట్ ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు ప్రతిష్టాత్మకమైన గుర్తింపు లభిస్తుంది. ఇక విదేశీయాన యోగం ఉంది, వీసా సౌలభ్యం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. ఇక కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. శుభవార్తలను వింటారు. మిత్రుల సహాయ సహకారాలను అందుకుంటారు. ఇక ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించిన మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలలో కూడా లాభాలు లభిస్తాయి. ఇక ప్రశాంతమైన జీవనం ఈరోజు తులారాశి వారు సొంతమని చెప్పవచ్చు. నూతన వస్తువు వాహన యోగం కూడా కనబడుతుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. తులారాశిలోని నిరుద్యోగుల ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన పరిచయాలనేవి పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో మీ ఊహలు నిజం చేసుకుంటారు. కాంట్రాక్టర్లకు మరిన్ని టెండర్లు దక్కుతాయి. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఒత్తిడి నుండి చాలా వరకు తప్పించుకోగలుగుతారు. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి మరిన్ని అవకాశాలు అనేవి లభిస్తాయి. విద్యార్థులు కోరుకున్న విద్యలో చేరుతారు. ముఖ్యంగా మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈ రోజు తులారాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ఈ రోజు తులారాశి వారు శివస్తోత్రాలను పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.